హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. మనం ఇవాళ ప్రిపేర్ చేయబోతున్న ఈ రెసిపీ ముందు పప్పు, కూరగాయలు కూడా పనికిరావండి. రుచి మాత్రం అమోఘం, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుంటే చాలు, కడుపు నిండుగా తినేయొచ్చు. మరి 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీ ఏంటో చూసేద్దాం. ఇక్కడ ఏంటంటే నేను చిన్న సైజ్ ప్యాన్ తీసుకున్నాను. ఇందులో వచ్చేసి ఎండుమిరపకాయలని డ్రై రోస్ట్ చేస్తున్నానండి. మీరేంటంటే ఇక్కడ స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు పల్లీలు తీసుకోవాలి. ఈ పల్లీలు వచ్చేసి చిన్న సైజులో ఉన్న బౌల్ నిండా తీసుకుంటే సరిపోతుంది. ఈ పల్లీలు కూడా మనం ఇదే విధంగా లో ఫ్లేమ్ మీద పెట్టి మనం రోస్ట్ చేసుకుంటూ, ఇప్పుడు ఇందులో కూడా కొంచెం మనం ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి వచ్చేసి చాలామంది ఏంటంటే పొడిని యాడ్ చేస్తుంటారు. ఆ పొడి మాత్రం యాడ్ చేయొద్దండి, టేస్ట్ మాత్రం అస్సలు ఉండదు. డైరెక్ట్ ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ మీరు ఒకటి గమనించారో లేదో, నేనైతే ఇందులో ఆయిల్ వేయలేదు, డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి ఈ ధనియాలు వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. అలా మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ రోస్ట్ చేసుకుంటూ ఫైనల్గా వచ్చేసి కొంచెం ఇందులోకి నువ్వుల్ని యాడ్ చేసేసుకోవాలి. నువ్వులు లాస్ట్లో ఎందుకు యాడ్ చేయాలంటారా? తొందరగా ఇవి ఫ్రై అయిపోతాయండి. జస్ట్ మనం కొంచెం ప్యాన్ వేడెక్కితే చాలు, ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి. కాబట్టి నేను లాస్ట్లో దీన్ని యాడ్ చేశాను. సో ఈ విధంగా వీటన్నిటిని మనం బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. ఇక్కడ చూడండి, నేను వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి 15 నుంచి 20 వరకు తీసుకున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి సపరేట్గా ఈ విధంగా చేసి తీసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కాలుస్తున్నానండి. ఇక్కడ రోస్ట్ అయితే చేయటం లేదు. ఇలా కాలిస్తేనే ఈ పొడికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇంకోటండి, మనం కాయగూరల్ని ఫ్రై చేస్తూ ఉంటాం కదా, వంకాయ, ఆలుగడ్డ, దాంతోపాటు దొండకాయలని, ఇలా అన్నిటిని ఏదైతే మనం ఫ్రై చేస్తామో అందులో కూడా ఈ పొడిని మీరు ఈజీగా కలుపుకోవచ్చు. రుచి మాత్రం చాలా బాగుంటుంది. మరి ఇక్కడ ఈ వెల్లుల్లి రెబ్బలు మనం కాల్చిన తర్వాత పైన ఉన్నటువంటి వీటిని తీసేయాలి. తీసేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న మిక్సీ జార్లో వీటన్నిటిని యాడ్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ముందుగా అయితే వీటిని గ్రైండ్ చేసుకోవాలి. మనం ముందుగా ఇక్కడ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని గ్రైండ్ చేసేసిన తర్వాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ గ్రైండ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం పొడిని యాడ్ చేయాలి. మనం ఆల్రెడీ ఇందులో ఎండుమిరపకాయలని యాడ్ చేసాం, కానీ స్పైసీనెస్కి అవి సరిపోవు అనమాట. దాంతోపాటు మనం కారం పొడిని కూడా కంపల్సరీగా ఇందులో తీసుకోవాల్సిందే. 2 టేబుల్ స్పూన్స్ కారం పొడి, దీంతో పాటు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా, సింపుల్గా చేసుకునే కారం పొడి రెడీ అయిపోయింది. ఈ పొడిని మీరు కూరగాయల్లో, అన్నంలో ఎందులైనా మీరు కలుపుకోవచ్చండి. ఆల్ ఇన్ వన్ పొడి అనమాట, చాలా రుచిగా ఉంటుంది. మనం డైలీ దోశలు కూడా వేస్తుంటాం కదా, సో ఆ దోశల మీద కూడా మీరు ఈ పొడిని యాడ్ చేసుకోవచ్చు. స్పైసీగా ఉంటుంది, తినే కొద్ది ఇంకా రుచి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కూడా మీరు కలుపుకొని తినొచ్చు. ఈ పొడిని ట్రై చేసి ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. అండ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి.